నా మాట ఎప్పుడు పూర్తిగా వినమనలేదు. ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క మగవాడు, ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉండి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తండ్రి ఈ వీడియో చూడండి. ఎందుకంటే తండ్రి లేని దాన్ని ఆ బాధ నేను భరిస్తున్నాను కాబట్టి నీ కూతురు ఆ బాధ పడకూడదని ఈ మాట చెప్తున్నాను. ఒక ఆడపిల్లని కన్నప్పుడు పెళ్లి చేసి ఒక ఐ చేతిలో పెట్టేసి చేతులు దులిపేసుకుంటే ఆ అత్తింట్లో ఒక ఆడపిల్లకి కష్టం వస్తే అది ఎవరింటికి వెళ్ళాలా? అది ఎవరింటికి వెళ్ళాలా? మీరు పెళ్లి చేసిన తర్వాత మీరు అనుకోకుండా చచ్చిపోతారు. మరి చచ్చిపోయిన తర్వాత మీరు చూసుకున్నట్టు అన్నదమ్ములు చూసుకోరు కదా. మరి అత్తింట్లో బయటికి గెంటేస్తే ఆ ఆడపిల్ల, తండ్రి లేని ఆడపిల్ల ఎవరింటికి వెళ్ళాలండి? పుట్టింటికి వస్తేనేమో నీకు ఇక్కడికి వచ్చి హక్కు లేదు, నీకు పెళ్లి చేశాడు ఏలెత్తి చూపిస్తారు. మరి నాన్న స్థానంలో ఉండి కూతురికే పెళ్లి చేస్తాడా? కొడుకులకి పెళ్లి చేయడా? నాకు అర్థం కాలేదు అసలు. కొడుకులకి పెళ్లి చేయడా? కొడుకుల్ని దారికి వదిలేశాడా? కొడుకులకి పెళ్లి చేస్తాడు, కూతురికి పెళ్లి చేస్తాడు. మరి నాన్న కట్టినింట్లో కొడుకే ఉండాలా, కూతురికి కష్టం వస్తే రాకూడదు అని రాజ్యాంగంలో రాశారండి. నాకు తెలీదు ఈ విషయం అయితే, నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదండి. నేను పెద్దగా చదువుకున్నాను ఎప్పుడు చెప్పలేదండి. నేను చదువుకోలేదు కాబట్టి నాకు తెలీదు. కాస్త మీరు చెప్తారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు తండ్రి కట్టినింట్లో కొడుకే ఉండాలి, కూతురు రాకూడదు అని రాజ్యాంగం రాసిందా? మరి కూతురికి కష్టం అయితే ఎక్కడికి వెళ్ళాలా? అంటే ఇప్పుడు ఒక ఐ చేతిలో పెట్టేసాం, చేతులు దులిపేసుకుంటారు. మరి వాడు మంచోడు కాదు, అత్త వారింట్లో టార్చర్ పెడుతున్నారు, అమ్మాయిని రోడ్డు మీద గెంటేశారు, ఎవరింటికి వెళ్ళాలంటే? అంటే ఒక ఆడపిల్లకి ఒక ఇల్లు అనేది లేదు కదా. పెళ్ళవక ముందేమో పుట్టిల్లు, పెళ్ళయ్యాకేమో అత్తిల్లు. పుట్టింట్లో గెంటేసిన రోడ్డు మీదకి రావాలా, అత్తింట్లో గెంటేసిన రోడ్డు మీదకి రావాలి. అంటే ఒక ఆడపిల్లకి ఒక ఇల్లు అనేది లేదు. ఇప్పుడున్న తండ్రులకి చెప్తున్నాను, వీలైతే నీ ఆడపిల్లకి ఒక దారి చూపించి పెళ్లి చేయి. అది నీ తండ్రి గొప్పతనం. అర్థమవుతుందా? దారంటే పెళ్లి చేసేసాం కదా, పని అయిపోయిందో కాదు. దారంటే దాన్ని పెద్దగా చదివించండి. ఆ మొగుడు బయటికి గెంటైతే ఉద్యోగం చేసుకుంటది, లేదంటే దానికి ఒక ఇల్లు కట్టండి. వాళ్ళు బయటికి గెంటేస్తే, ఏళ్ళు బయటికి గెంటేస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటది. లేదంటే పుణ్యం చెయ్యండి. పుణ్యం చేస్తే నీ కూతురికి మంచి మొగుడు వస్తాడు. నువ్వు పాపం కట్టుకున్నావు అనుకో, అత్తింట్లో నీ కూతురు టార్చరే భరిస్తుంది, టార్చరే. ఈ 3 పనులు చెయ్యండి. అంతేగాని పెళ్లి చేసేసాం కదా, చేతులు దులిపేసుకున్నాం కదా అంటే రేపొద్దున్న ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు కదా. దానికి కష్టం వస్తుంది. ఎక్కడికి వచ్చి ఉండాలా? కష్టం వస్తే ఆ కూతురు ఎక్కడ ఉండాలి చెప్పండి? తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు మీకే చెప్తున్నాం, వీలైతే ఈ 3 పనులు చేయండి. ఎందుకంటే నాకు ఆ కష్టం వచ్చింది, కానీ మా నాన్న పుణ్యం చేశాడు కాబట్టి నాకు దేవుళ్ళు అంటే భర్త వచ్చాడు. నా భర్త నిజంగా దేవుడే. ఆయనకు ఆస్తులు లేకపోవచ్చు, కానీ కొండంత ప్రేమ ఉంది. అంత ప్రేమలో నన్ను బాగా చూసుకుంటాడు. అది చాలదా?